గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 4వ అధ్యాయము 32వ శ్లోకం. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించడం వలన నీవు ప్రాపంచిక అంటే కర్మ బంధముల నుండి సర్వదా విముక్తుడవు అయ్యదవు. ఇప్పుడు ఇంతకీ భగవద్గీత ఏమిటి? సకల వేద ఉపనిషత్తుల సారం భగవద్గీత. వేదములలో ఏమేమైతే ఉన్నాయో, ఏం చేస్తే ఏమొస్తుంది అనేది ఒక పూర్వభాగము ఉత్తర భాగము, భగవంతుడిని పొందడం ఎట్లా అనేది, లేదంటే ఏం చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేవి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వేదముల సారం మొత్తము కూడా పరమాత్మ భగవద్గీత 700 శ్లోకాలు నిక్షిప్తం చేసేసారు. వేదాలలో ఎన్నో శాఖలు ఉన్నాయట. అవన్నీ కూడా చాలా వరకు కాలక్రమేణా లుప్తమైపోయాయి. ఇప్పుడు మనకు లభిస్తున్న వేదాలు కొన్ని శాఖలు మాత్రమే. ఎన్నో శాఖలు, కొన్ని వేల శాఖలు ఉండేవట, అవన్నీ పోయాయి. వాటిలో కూడా ఏముందో మనకి ఎలా తెలుస్తుందంటే భగవద్గీత ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే పరమాత్మ భగవద్గీత బోధించింది ద్వాపరయుగము పూర్తవుతుంది అనగా. దానికంటే ముందు సృష్టి ఆరంభంలో సూర్యుడికి కూడా బోధించారంట భగవానుడు. దాన్నే మళ్ళా అర్జునుడు అడిగినప్పుడు ద్వాపరయుగము పూర్తయ్యే ముందు కురుక్షేత్రానికి యుద్ధానికి ముందు బోధించడం జరిగిందనమాట. అంటే ఏమిటి? పరమాత్మ సాక్షాత్తుగా వేదస్వరూపుడు. వేదాల సారాంశం అంతా కూడా పరమాత్మ భగవద్గీత ద్వారా లోకానికి అందించడం జరిగింది. సరే, ఆ వేదాల్లో ఏముందంటే ఇంకా బహువిధములైన యజ్ఞములు విస్తృతంగా వివరించబడి ఉన్నాయట. ఇలాగా ఎన్ని రకాల ప్రక్రియల ద్వారా నీ జీవితం అంతా కూడా ఒక యజ్ఞముగా మలుచుకొని సాధన చేసి పరమాత్మను పొందగలవు. ఈ కర్మబంధాలు తొలగించుకోగలవు, పునర్జన్మ లేకుండా చేసుకోగలవు. ఇవన్నీ విస్తృతంగా ఉన్నాయి అర్జున. వాటే నేను ఇక్కడ వివరించి చెప్పడం జరిగింది అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఈ యజ్ఞములన్నింటినీ కూడా త్రికరణ శుద్ధిగా అంటే మనోవాక్ కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఎలా ఆచరించాలి? ఏదైనా సరే, ఒక పూజ చేసినా, ఒక పని చేసినా, ఏం చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. త్రికరణ శుద్ధిగా చేయని పని వేస్ట్, ఫలితం ఇవ్వదు, అది అనవసరం, చేసి సమయం వృధా. ఈ విషయం శాస్త్రం చెప్తుంది, పెద్దలు పూర్వులైన ఆచార్యులు చెప్తున్నారు. నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను మన ఛానల్లో. ఒక పూజ చేసినా కూడా త్రికరణ శుద్ధిగా చాలా ఇష్టంగా శ్రద్ధ పెట్టి చేయాలి. మనస్సు అక్కడ పెట్టాలి, శరీరం అక్కడ పెట్టాలి, ఆచరణ అక్కడ చూపించాలి. పూజ చేస్తాం, సెలవు అవుతుంది, ఎవరు ఫోన్ చేశారో ఏంటో ఎత్తకపోతున్నాయి అనేసి ధ్యాస అటు వెళ్తుంది. పూజకు కూర్చుంటాం, స్టవ్ మీద విజిల్ వస్తూ ఉంటుంది. 2 విజిల్స్ వచ్చాయా, 3 విజిల్స్ వచ్చాయా, అయ్యో వెళ్ళి ఆపాలి కదా అనేసి మరి ఆ ధ్యాస అటు ఉంటుంది. పూజ చేస్తాం, మనసు పరిపరి విధాలుగా పోతుంది, ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏం ప్రయోజనం ఆ పూజ చేసి? ఇలాగా ఆలోచనలు పోకుండా ఉండడానికే పూజ ఆరంభంలోనే ప్రాణాయామ అని చెప్పి ధ్యానం అని కూడా చెప్పారు. ఏ దేవతను అర్చించాలన్నా కూడా అర్చించడానికి ముందు ధ్యాన ప్రక్రియ ఉంది. మీరు చూసుకోండి, షోడశోపచారాల పూజల లిస్ట్ కానివ్వండి, వరలక్ష్మి వ్రతము, ఏదైనా సరే, ఒక కేదార వ్రతం, ఇలాంటి వ్రతాల్లో ఆరంభంలో ధ్యానం అని ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ముందు ధ్యానించు. నీవు ఎవరిని అర్చించదలిచావో వారిని ముందు కాసేపు ధ్యానించు. కాసేపు ధ్యానించడం వల్ల ఏమంటే మనసు కుదురుకుంటుంది వాళ్ళ మీద. ఆ తర్వాత నీవు అర్చించు. ఇది చెప్పబడిన ప్రక్రియ. మనం ఏం చేస్తామో తెలుసా? అబ్బే ధ్యానం అనేసి శాంతాకారం భుజగశయనం లోడా ఆ శ్లోకం చదివేసేసి ఇంకా ఆ పక్కకి వెళ్ళిపోతాం. అంటే ఏంటంటే మనకి శ్రద్ధ అందుకే కుదరదు. పూజలు పుట్టిన దగ్గర నుండి చేసుకుంటూనే ఉన్నాం. రకరకాల ఫోటోలు పెట్టి రకరకాల పూజలు, రకరకాల వస్తు సంచయం అంతా పోగేసి తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టి చేస్తూనే ఉన్నాం. అయినా నాకు మనశ్శాంతి లేదండి, నాకు ఎందుకో మనసు కుదరడం లేదండి. పూజకు కూర్చుంటే చెడు ఆలోచనలు వస్తున్నాయండి, పరిపరి విధాల ఆలోచనలు పోతున్నాయండి. ఎందుకు పోతున్నాయంటే మనము ఎవరిని అర్చించాలి ఆ రూపాన్ని ధ్యానం చెయ్యము. 133 ఫోటోలు కావాలి పూజా మందిరంలో. ఈ దేవత ఒకవేళ వరం ఇవ్వకపోతే పువ్వు పెట్టినందుకు ఆ దేవుడు వరం ఇస్తాడు. ఆ దేవుడు వరం ఇవ్వకపోయినా సరే ఈ దేవుడు సాంబ్రాణి కట్టి వెలిగించి తోకమాట పోతుంది కాబట్టి వరం ఇస్తాడు. ఈ దేవుడు స్తోత్రాలు 4 రోజులు గట్టిగా చదువుతున్నాం కాబట్టి ఈయన వరం ఇస్తాడు, ఆవిడ వరం ఇవ్వకపోయినా.
ఇవే లెక్కలు, ఇవే బేరాలు మనకి పూజా మందిరంలోకి వెళితే. సరే, మీకు నచ్చిన ఏదైనా ఏకేశ్వరోపాసన చేసుకుని మీకు నచ్చిన ఒక్కటి పెట్టుకుని ఒక్కట్లోనే అందరూ ఉన్నారు అని చెప్పామనుకోండి, ఏకేశ్వరోపాసన ఎక్కడుంది? సనాతన ధర్మంలో బహువిధమైన ఆరాధనలు ఉన్నాయి. రకరకాల ఆరాధనలు చేసుకోవాలి, అన్ని దేవుళ్ళను పూజించాలి. ఒకళ్ళని పూజించేవారు ద్వేషులు, ద్రోహులు, ఇలాంటి ట్రోలింగ్లు. మంచి చెప్పరు, మంచి చెప్పే వాళ్ళని ప్రోత్సహించరు, పైగా ఎలా పడగొట్టాలి. ధ్యానము కుదరదు, పూజ చేసిన ప్రశాంతత ఉండదు, పూజలో మనసు లగ్నము కాదు. పరమాత్ముడేమో త్రికరణ శుద్ధిగా చేయకపోతే అది వృధా అనేసి చెప్తున్నాడు. ఏ యజ్ఞమైనా సరే, నువ్వు ధ్యానం చేస్తావా, పూజ చేస్తావా, దేవతార్చన చేస్తావా, పంచమహాయజ్ఞాలు చేస్తావా అంటే గృహస్థులు చేసేవి నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం మనం. లేదంటే ప్రాణాయామ పద్ధతి ద్వారా నీవు ఆ సాధన ద్వారా భగవంతుని పొందే ప్రయత్నం చేస్తావా, సన్యాస మార్గం ఎంచుకుంటావా, జ్ఞాన మార్గం ఎంచుకుంటావా, కర్మ మార్గం ఎంచుకుంటావా, ఎన్ని మార్గాలు ఎంచుకుంటావు, ఏమి ఎంచుకున్నా సరే దాన్ని నీవు త్రికరణ శుద్ధిగా మనోవాక్ కాయములు ఇచ్చే చెయ్యాలి. జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా మనసు ఉంచి ప్రేమతో ఇష్టంగా నిష్కామంగా నిష్కపటంగా ధర్మంగా చెయ్యాలి. సాధన అంటే అదే. అది చేయనప్పుడు వృధా అని పరమాత్ముడు చెప్తున్నాడు. మనమేమో రకరకాలు చేస్తాము, రకరకాలు చూస్తాము, రకరకాల చోట్లకు పెడతాము, ఎక్కడ మనకి ప్రశాంతత ఉండదు, ఎక్కడ మనకి అనుకున్న ఫలితాలు రావు. ఎలా వస్తాయండి? నిజాలు మాట్లాడితే భగవద్గీత ప్రకారం ఇలాగే ఉంటాయి. విని భరించడము, మింగుడు పట్టడము కొందరికి కష్టంగా ఉంటుంది. ఈ విషయాలను చేదుగా అనిపిస్తాయి అన్నమాట. తీయటి మాటలు చెప్పాలి. ఏమంటే ఇదిగో ఈ రాగి రేపు తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టేస్తే మీ ఇంట్లో బంగారు ముద్దలు కురుస్తాయి. ఈ గవ్వలు తెచ్చి ఇంట్లో మూట కట్టి ఒక మూలను బీరువాలో పెట్టేస్తే, లేదంటే 2 లవంగాయలు బీరువాలో పెట్టేస్తే మీ ఇంట్లో అద్భుతాలు జరిగేసి అప్పులన్నీ తీరి అపర కుబేరులు అయిపోతారు. ఎన్నాళ్ళు ఈ మత్తులో పడి ఉంటారు? ఎంతమంది వివేకానందులు రావాలి జ్ఞాన ఖడ్గంతో అజ్ఞానాన్ని తెగ నరకడానికి? ఆలోచించండి ఒకసారి. పరమాత్మ చెప్తున్న 700 శ్లోకాలు మనం ఎప్పటికీ వంట పట్టించుకో. మనకి ఏవేవో కావాలి, అద్భుతాలు, ఆశ్చర్యాలు, వింతలు, విచిత్రాలు, వినోదాలు అన్నీ మనకే కావాలి. జ్ఞానం అక్కర్లేదు. అది లేనిది కర్మబంధాలు తెగవు, అది లేనిది బాధలు తీరవు, సమస్యలు తీరవు, కష్టాలు తీరవు. అది లేనిది పునర్జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఈ జ్ఞానం అనేది లేకపోతే పరమాత్మను ఎప్పటికీ పొందలేము భగవద్గీత ప్రకారంగా. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. త్రికరణ శుద్ధిగా చేయనిది ఏది కూడా మనకి ఫలితాన్ని ఇవ్వదు. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించడం వలన నీవు ప్రాపంచిక కర్మ బంధముల నుండి సర్వధాములు తొడవయ్యదవు. తెలుసుకొని చెయ్యండి, తెలుసుకొని ఆచరించండి. ఏదైనా ఒక మార్గం పట్టుకోండి, అందులోకి వెళ్ళండి. మిగతా మార్గాలన్నీ తప్పని కాదు, మిగతావన్నీ రాంగ్ అని కాదు. మనం పట్టుకున్నదే ఒరిజినల్, మిగతావన్నీ డూప్లికేట్ అని కూడా కాదు అక్కడ అర్థం. తంత్ర సాధనలు వాడి జోలికి వెళ్ళకండి. పరమాత్ముడు ఏ మార్గాలు భగవద్గీతలో బోధించి ఉన్నారో వాటిలో ఏదో ఒక మార్గం పట్టుకొని చక్కగా ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. భక్తియుక్తమైన సాధన చేయండి. పరమాత్మను ప్రేమించండి, ఆరాధించండి, నిష్కామంగా నిష్కపటంగా ఉండండి, ధర్మబద్ధంగా ఉండండి. మనోవాక్కాయాలతోటి చిత్రకరణ శుద్ధిగా చేయండి. ఒక పూజ చేసినా, ఏ పని చేసినా సరే ఫలితం భగవంతుడికి అర్పించండి. తద్వారా అన్ని రకాల కర్మబంధాల నుండి నీవు తెంచుకొని నీవు జ్ఞానాన్ని పొంది జీవన్ముక్తుడివై ఆ పరమాత్మని చేరతావు. అది పరమాత్మ బోధ. కావాలి అనుకున్న వాళ్ళకి పరమాత్ముడే హృదయంలో ఉండి కూడా హృదయ ద్వారాలు తెరిచి ఆయనే హృదయంలో తిష్ట వేసి మనకు నేర్పుతాడు. ఈ చెబితే విని చెబితే వదిలేసే వాళ్లకు ఎవరు నేర్పుతారు? ఎందుకు నేర్పుతారండి? ఆలోచించండి. కాబట్టి బాగుపడడానికి పవిత్రమైన మానవ జన్మ ఒక్కటే ఉంది. పశువులు పక్షాదులు బాగుపడలేవు, వాటికి జ్ఞానం ఉండదు. దీన్ని వృధా చేసుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. ఆలోచించండి. పరమాత్మ అందరూ బాగుండాలని లోక కళ్యాణార్థమై ఈ గీత అనే అమృత భాండాన్ని అందరికీ అందివ్వడం జరిగింది. అందుకునేవాళ్ళు ధన్యులు. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.